వేసవిలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ, మణుగూరు, ఇల్లందుల్లో పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత ప్రారంభం కావడం, మధ్యాహ్నం సమయంలో ఎండలు మరింత పెరగడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనుల కోసమే ప్రజలు బయటకు వస్తున్న పరిస్థితి. ఏప్రిల్లోనే ఎండ తీవ్రంగా ఉండటంతో మే నెలలో ఎండలు ఇంకా విపరీతంగా ఉంటున్నాయి. ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో భద్రాద్రిలో నెలకొంది. ఈ విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఇటు ఎండలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గత రెండు రోజుల క్రితం అయితే వర్షాలు పడ్డాయి, చల్లబడినట్లుగా చూడవచ్చు. కానీ చల్లబడింది మరలా కూడా ఈ ఎండ వేడియం అనేది రోజు రోజుకు పెరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రాంతమైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎండ వేడి రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు, మణుగూరు 3 ప్రాంతాల్లో ఏదైతే సింగరేణి గనులు ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎండలైతే బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ఎండలు పెరగడంతో ఇటు జిల్లా ప్రజలు అయితే బయటికి రావడానికి జంకుతున్న పరిస్థితి కూడా ఉంది. మనం చూసుకుంటే ఈ జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో సింగరేణి ఏరియాలు అధికంగా ఉండడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతాల్లో అధికంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నట్టు ఇటు వాతావరణ శాఖ కావచ్చు, లేకపోతే జిల్లాధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఇటు జిల్లా ప్రజలైతే అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇటు జిల్లాధికారులు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వారందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఎండల యొక్క ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో ఏదైనా అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా వీళ్ళందరూ తగు సూచనలు జిల్లా ప్రజలకు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం గత కొద్ది సంవత్సరాలుగా తీసుకున్నా కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఖమ్మం జిల్లాతో పాటు 5 జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలలో ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఉండటంతో ఇటు జిల్లా ప్రజలందరూ కూడా ఈ ఎండలకు భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే గత 3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు కొంచెం చల్లబడిందని అందరూ కూడా ఊపిరి తీసుకునే సమయంలో ఇప్పుడు ఏప్రిల్ చివరి వారం వస్తున్న నేపథ్యంలో ఇటు ఎండలు అయితే విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే మే నెలలో అయితే ఎండల తీవ్రత ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో జిల్లా ప్రజలందరూ కూడా జంకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అనధికారికంగానే 45 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రానున్న రోజులలో ఈ ఉష్ణోగ్రతలు అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. అనధికారికంగా 50 డిగ్రీలు కూడా ఈ యొక్క కొత్తగూడెం మరియు సింగరేణి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోడ్లపై ఈ యొక్క ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతుండటంతో ఇక్కడ ప్రజల సంచారం కూడా ఈ రోడ్లపై తగ్గిందని కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎండలకు సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఎండలు పెరగడంతో ఇది శీతల పానీయాలు కావచ్చు, అదేవిధంగా చల్లటి పదార్థాలకు డిమాండ్ పెరిగినట్లుగా కూడా ఉంది. కానీ ఏదైతే ఎండల వేడిమి వలన అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే ఇటు భద్రాద్రి జిల్లాలో కూడా చూసుకుంటే ఎండల వేడిమితోటి కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే వీరందరూ ఇటు అందరూ కూడా ఈ యొక్క ఎండలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్తే గొడుగులు మరియు టోపీలు ధరించాలని అధికారులు వీరు దీనికి సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క ఎండలు ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి భద్రాద్రి జిల్లాలో ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.